పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రతి పేరెంట్కి ముఖ్యంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం నెక్స్ట్ తరానికి ఏమిస్తున్నామంటే పిల్లల భవిష్యత్తుకి ఆస్తులు అంతస్తులు కాకుండా మంచి చదువు, అందరితో పాటు మంచి నడవడిక. ముఖ్యంగా పేరెంట్స్లో ముఖ్య పాత్ర పోషించాల్సింది తల్లి కాబట్టి అందరి తల్లులకి ముఖ్యంగా ధన్యవాదాలు. మన పిల్లల నడవడిక ఏంది, మనం ఏంది, మన భవిష్యత్తు ఏంది, ఫ్యూచర్కి ఏంది అనేసి మనం తీర్చిదిద్దాలి. కాబట్టి ఫస్ట్లోనే ఈ ఎక్కడైనా కానీ మేమైతే ఈ లేపాక్షి కొడియన్హల్లి ఇట్లున్నాయి, అట్లా హాస్టల్లో చదివినాం. అప్పుడు గురువు వాళ్ళ ఇంట్లో నీళ్ళు ఎత్తుకుపోయినా కూడా గురువు వాళ్ళ ఇంట్లో కసులు కొట్టే కూడా పోటీ పడేవాళ్ళు. ఆ సంస్కృతి పోయి పిల్లలకి మంచి ఇప్పుడు వచ్చిన మన జనరేషన్ లో మన పిల్లలు చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టాన్ని మనము ఒక టెక్నికల్ సైడ్ గా వాడి టాలెంట్ ఏముంది ఏం కదా అని చెప్పి ప్రతి తల్లి వాడిని అబ్జర్వ్ చేసి ఆ రూట్ లో మనం పంపించి మొబైల్ కానీ ఏదన్నా కానీ మొబైల్ ఎక్కువ తల్లి అబ్జర్వేషన్ లోనే పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తును బాగా చూసుకోవాలని మనం చేస్తున్నాం. ముఖ్యంగా మనకు ఆస్తులు ఎంతున్నా అవన్నీ వెంటరావు. నాకు ₹1 ఉన్నా నాకు వెంటరాదు, కానీ నేను రాసిన రాత, నేను చదివిన చదువు మాత్రమే నా ఇంట ఉంటుంది. ₹1 నా తమ్ముడు తీసుకోవచ్చు, పక్కన ఎవరైనా తీసుకోవచ్చు. చదువును ఎవరు దొంగలించలేరు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఇప్పుడు అమెరికా కానీ ఎక్కడన్నా చూడండి మన వాళ్ళే ఉంటారు. CEOs ఎక్కడన్నా తీసుకోండి, మ్యాక్సిమం అని ఏ సైడ్ మనకి వాళ్ళ భవిష్యత్తు ఎట్లనే ఉన్నాం. కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేసి మనం హర్ష స్కూల్ అందరూ ఆదరిస్తున్నారు, ధన్యవాదాలు. ముఖ్యంగా నెక్స్ట్ మనకి బిల్డింగ్ చాలా పోవచ్చు. పేరెంట్స్ ఈ ఏరియాలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే బాగా చదువు ఉందని నేనైతే నమ్ముతున్నాను. నా పిల్లల ముగ్గురులో కూడా బాగా అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుతున్నారు, అబ్బాయి కూడా ఇంకా 4th క్లాస్ కాబట్టి ఇంకా వాడిని అంత అబ్జర్వ్ చేయలేదు, 5th నుంచి అబ్జర్వ్ చేస్తాం. బాగా చదువుతున్నారు కాబట్టి ముఖ్యంగా పిల్లలందరినీ తీర్చిదిద్దినందుకు శ్రీ హర్ష స్కూల్కి ధన్యవాదాలు.